ఒకరోజు ఉదయాన్నే భార్య భర్తలకే చికాకు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. ఇక నీతో సంసారం చేయలేను, నీ బాధ భరించలేను, నీ గొడవ పట్టించుకోలేను భార్య అంటుంది. భర్త కూడా విసిగిపోయి నీతో కుదిరేదిలే, నాకు నేను వెళ్ళిపోతున్నా, మన విడాకులు తీసుకోవడం కావాలి అని చికాకు పడి కోపంతో వెళ్ళిపోతాడు. వెంటనే ఆమె వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మ, నేను నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నా, నేను ఈయనతో వేగలేను, గొడవ పడుతున్నా, బాగా చికాకు చేస్తుండా అని. అప్పుడు వాళ్ళ అమ్మంటుంది, నువ్వు ఎక్కడికి రానవసరం లేదు, అక్కడే ఉండమ్మా, మీ పెద్దకే ఇట్నే చికాకు చేసుకొని భర్తతో విడాకులు తీసుకొని ఇంట్లో ఉంటుంది, విలువ లేకుండా గౌరవం లేకుండా నువ్వు ఆ పని చేయకంటుంది. వెంటనే మరి ఆమె ఏమనుకుంటుందో తెలియదు, మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి భర్తకి ఇష్టమైన వంట చేసి భర్తకి ఇష్టమైన చీర కట్టుకొని భర్త కోసం ఎదురు చూస్తుంటుంది. భర్త రాగానే ప్రొద్దున ఏమి గొడవ జరగలేదు అన్నట్టు ఆయనకు వడ్డిస్తుంది. భర్త కూడా తను కూడా సిగ్గుపడుతూ భార్యతోనే, ఏమ్మా నేను పొద్దునే కంగారు పడి తొందరలో నిన్ను కోప్పడ్డాను, తిట్టాను, ఏమనుకోకు అని క్షమాపణలు చెప్తాడు. అలా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని ఆ రోజు పొద్దున జరిగిందని మర్చిపోతారు. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, చిన్న విషయానికి తల్లిదండ్రులకు ఫోన్ చేయగానే మామూలుగా సగటు తల్లిదండ్రులు ఏమో వాడు నిన్ను అట్లుంటుండా, తట్టపుట్ట సార్ వచ్చే తర్వాత చూసుకుందాం అనే వాళ్ళే ఉన్నారు. ఇటువంటి తల్లులు ఉండటం వల్ల చూడు చక్కగా కుటుంబం నిలబడింది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు బిడ్డలు ఫోన్ చేయగానే వెంబటే రియాక్ట్ అయిపోయి మద్దతుగా ఉండకండి. మంచి చెడ్డలు వివరించి చెప్పండి. వాళ్ళ కాపురం సాఫీగా సంతోషంగా ఆనందంగా జరుగుతుంది. ఓకే.